దేశ రాజకీయాల్లోనే యాక్చువల్గా మీరు వన్ పార్టీ వన్ నేషన్ అనే దాని మీద ఎక్కువ స్టాండ్ అయి ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అంటే మీ బీజేపీ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించడం అనేది మీ ప్రయారిటీనా, లేకపోతే కాంగ్రెస్ లాంటి అంటే ఇంక ఏ జాతీయ పార్టీ అసలు ఉండకూడదు, జాతీయ పార్టీ అనేది బీజేపీ మాత్రమే ఉండాలి, మిగతావన్నీ ప్రాంతీయ పార్టీలుగా మాత్రమే ఉండాలనేది మీ ఆలోచన? అసలు ఈ ఆర్గ్యుమెంటే కరెక్ట్ కాదంట. ఎందుకంటే 2 ఎన్నికలు ఒకసారి జరిగేది ఎందుకు జరగాలని మేము అనుకుంటున్నామంటే, పరిపాలనా వ్యవస్థ ఇబ్బందులు పడకుండా ప్రతి 6 నెలలకి ప్రతి సంవత్సరానికి అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ పరిపాలనా వ్యవస్థ ఇబ్బంది పడుతోంది, కుంటుపడుతోంది. అలాగే దీర్ఘకాలిక లాభాన్ని ఇచ్చే నిర్ణయాలు చేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రం కానీ కొంత ఆలోచన చేయాల్సి వస్తుంది. దీని నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా నెక్స్ట్ ఎలక్షన్లో జరుగుతుందేమో. ఇప్పుడు 6 నెలల్లో మనకు 5-6 నెలల్లో బీహార్ ఎలక్షన్ ఉంది. సో కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అది బీహార్పై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది అంటే మేము మాత్రం మాకు రాజకీయ లబ్ధి అవసరం లేదా? సో ప్రతి రాజకీయం ఉండాలి కదా. సో ఇప్పుడు మేము బీహార్లో ఏదన్నా నష్టం కలిగిస్తుంది, తాత్కాలికంగా నష్టం కలిగించే నిర్ణయమైనా మేము ఈ రోజున చేయాలంటే మాకు ఇబ్బంది. కేంద్రంలో ఎందుకు ఇబ్బంది? ఎందుకంటే అది మేము రాజకీయంగా దానికి నెగిటివ్ ఎఫెక్ట్ మేము పొందాల్సి వస్తుంది. అట్లా తర్వాత తమిళనాడు ఎలక్షన్స్, కేరళ ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చే మేలో. సో సదర్న్ స్టేట్స్కి ఏదైనా ఇబ్బంది కలిగించేది అయితే తాత్కాలిక ఇబ్బంది అయినా సరే, దీర్ఘకాలిక ఇబ్బంది కలిగించేది ఏ రాష్ట్రానికి కేంద్రం చేయాలనుకోదు. కానీ కొన్ని నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో తాత్కాలిక ఇబ్బందిని కలిగిస్తాయి. మేము ఇప్పుడు అట్లాంటిది లేకుండా అన్ని ఎన్నికలు ఒకసారి జరిగితే అన్ని ఓట్లు బీజేపీకే పడతాయని ఎందుకు అనుకోవాలి? మరి ఒకేసారి ఎన్నిక జరిగినప్పుడు కూడా మరి కొన్ని రాష్ట్రాల్లో 2019లో కేంద్రంలో రాష్ట్రంలో ఒకేసారి ఎన్నిక జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మరి కేంద్రానికి ఓట్లేసి రాష్ట్రానికి వేయకుండా చేశారా? స్థానిక ఎన్నికలు అన్నవి ప్రజలకు తెలుసు ఎవరికి ఓటేయాలి అన్నది. సో ఇదేది రాజకీయ ఆలోచన కాదు, ఇది గవర్నెన్స్ దెబ్బతినకుండా. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇది ఆలోచన చేస్తారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు మంచి చేసే విధంలో ఎలక్షన్స్ అన్నవి మనకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్నటువంటి ఆలోచన. సార్ మోదీ గారితో అంటే ఈ మధ్య ఏమైనా కలిసారా సార్? అప్పట్లో మీరు ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలిసేవారు లేకపోతే రిప్రజెంట్ చేసేవారు అని తెలిసింది. అంటే అప్పట్లో అమిత్ షా గారు, మోదీ గారు, నితిన్ గడ్కరీ గారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళేవారు. ఈ మధ్య ఏమైనా కలవడం జరిగిందా సార్? మా పార్టీ నాయకులతో ఎవరిని కలిసినా నేను ఎప్పుడు కలిసినా చెప్పను. ఎందుకంటే మేము పార్టీ కార్యకర్తలుగా వాళ్ళని కలుస్తాం తప్పితే మేమేదో ఎంపీలు గానో అధికార హోదాలో కలవటం జరగదు. వాళ్ళని పెద్దల్ని కొన్ని సందర్భాల్లో కలుస్తుంటాం. అది చర్చించేటువంటి నేను ఎప్పుడు పబ్లిక్గా పోస్ట్ కూడా చేయలేదు. అమిత్ షా గారిని అనేక సందర్భాల్లో కలిసిన ఫోటో పెట్టి నేను కలిసాను ఈరోజు లేదు చేసేది. సో అది పబ్లిక్గా డిస్కస్ చేసే అంశం కాదు. అలా చేసుకోకపోవడం మీకు అంటే మీ మైలేజ్కి కొంత లేదు, అది ఏం లేదు, దానికి దీనికి సంబంధం లేదు. అంటే కాదు సార్, ఇప్పుడు ఏ నాయకుడైనా కూడా పర్సనల్ మైలేజ్ అనేది కూడా అవసరం, ఏ నాయకుడికైనా రైట్ కదండి. అంటే ఆ విధంగా మీరేం లేదు మేము ఎలా చేయాలో రాజకీయం మాకు తెలుసు. సో మేము వాళ్ళని పార్టీ నాయకులుగా కలుస్తాం. నేను ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినా నేను ఫలానా వారితో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాను అని చెప్పకూడదు కూడా కొన్ని అంశాలు. ఎందుకంటే అదేదో మేమేదో ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఏదో చేయనట్టుగా మా నాయకుల ఇమేజ్ని ప్రొటెక్ట్ చేయటం, వాళ్ళ యొక్క వాయిస్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే మాకున్నటువంటి ఒక లక్ష్యం. అంతేగాని మా సొంత ఇమేజ్ని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు వ్యతిరేకంగా పెంచుకోవటం కాదు. సార్ ఇప్పుడు రాష్ట్రంలోని తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ కూటమి అంటే ఆ కోఆర్డినేషన్ ఎలా ఉందని భావిస్తున్నారు మీరు? ఎందుకంటే ప్రతి విషయంలో అంటే చాలా విషయాల్లోని టీడీపీ వారు అండ్ జనసేన వారు ఎక్కువగా స్పందన అంటే ఏదో ఒకటి ఆ యాక్టివ్నెస్ కనిపిస్తుంది. కానీ బీజేపీ పరంగా ఎందుకు ఆ యాక్టివ్నెస్ కనిపించట్లేదేమో అని బయట వినిపిస్తూ ఉంది. సో అలాంటిది ఏమైనా ఉందా? మీరు కొంచెం డిస్టెన్స్ అయినా మెయింటైన్ చేస్తూ ఉన్నారా? ఏం లేదు. కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ, సో రెండవ పెద్ద పార్టీ జనసేన. ఇక్కడ రాష్ట్రంలో వాస్తవం కదా అది. సో కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో కాబట్టి న్యాచురల్గా వాళ్ళ విజిబిలిటీనే ఎక్కువ ఉంటుంది. మా ప్రాతినిధ్యం కూడా ఉన్నది. మాకు ఒక మంత్రి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, దానికి తగ్గ స్థాయిలో మాకు విజిబిలిటీ ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువగా జాతీయ పార్టీగా అధికారంలో కేంద్రంలో ఉన్న పార్టీగా నరేంద్ర మోదీ గారు దేశంలో అందరితో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ బీజేపీ టీడీపీ జనసేన కంటే చిన్న పార్టీ అయినప్పటికీ కూడా ప్రజల్లో ప్రతి ఒక్కరిలోనూ అభిమానం నరేంద్ర మోదీ గారి పట్ల, ప్రధానమంత్రిగా వారి పట్ల, ఆయన నాయకత్వం పట్ల.
ఆయన చూపించేటువంటి ఆయన దేశ అభివృద్ధికి చేసేటువంటి రాష్ట్ర అభివృద్ధికి ఇస్తున్న సహకారం పట్ల గౌరవం ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. అది దాన్ని రాజకీయంగా మలుచుకోవాల్సిన అవసరం అవకాశం మాకుంది. దానికి తగ్గట్లుగా మా వంతు ప్రయత్నం చేస్తుంటాం. మేము బలపడాలి అన్నది మా ఆలోచన ఆంధ్రప్రదేశ్లో. అంతేగాని ఉన్న సీట్లకు పరిమితం కావాలి, ఇదే స్థాయిలో ఉండాలి అని బీజేపీ అనుకోదు. బీజేపీ ఖచ్చితంగా కూటమిలో తమ వంతు కూటమి ధర్మాన్ని పాటిస్తూ మేము ముందుకెళ్ళాలి, ఇంకా ఎదగాలి అన్నది మా ఆలోచన. సో అంటే ఒకటైతే మీరు ఒప్పుకుంటున్నారు, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీది ఒక చిన్న పార్టీగానే కూటమి కంపారిటివ్లీ మేము ఈరోజు మేము ఖచ్చితంగా చిన్న పార్టీ. సీట్ల విషయంలో చూస్తే సీట్ల విషయంలో మేము ఇప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్నాం. సీట్ల విషయంలో చూస్తే పెద్ద పార్టీనే ఇది రాష్ట్రంలో కాదు కదా వాస్తవం. రాష్ట్రంలోనే సార్ నేను అడుగుతాను. కానీ మార్క్ మై వర్డ్స్, ఎక్కడ ఈ చిన్న పార్టీగా ఉన్న బీజేపీ 1% ఓట్లు ఉన్నటువంటి బీజేపీ మీరు ఎక్కడున్నారు అని మమ్మల్ని ప్రశ్నించిన, మమ్మల్ని వెక్కిరించిన రాష్ట్రాల్లో మా అంతా మేము అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు కోకొల్లలు. సో హర్యానాలో కూడా 1% ఓట్లే ఉండేవి బీజేపీకి. దాన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళామో తెలుసు. 3వసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ, 3వసారి సొంత మెజార్టీతో హ్యాట్రిక్. ఇది సాధ్యమా? ఇది అస్సాంలో ఒకప్పుడు బీజేపీ లేదు, అటువంటి అస్సాంలో కూడా మరి 2 సార్లు గెలిచాం, 3వసారి గెలవబోతున్నాం. సో అనేక మహారాష్ట్రలో ఒకప్పుడు జూనియర్ పార్ట్నర్గా శివసేనకు ఉండేటువంటి బీజేపీ ఈరోజు మా అంతా మాకు మెజారిటీ ఉంది, మేము అలయన్స్ పార్ట్నర్స్తో కూటమి ధర్మాన్ని పాటిస్తూ మేము భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్తున్నాం తప్పితే మా అంతా మాకు మెజారిటీ వచ్చే స్థాయికి మహారాష్ట్రలో ఎదిగాం. సో కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఒక క్రమేపీ ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ఎదగాలి, బీజేపీ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, బీజేపీ నాయకత్వ బలంతో మేము ఇక్కడ స్థానిక ప్రజల్లో బీజేపీ పట్ల ఆకర్షణ పెంచాలి అన్న లక్ష్యంతో ప్రతి రాష్ట్రంలో వెళ్తాం. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మినహాయింపు లేదు సార్. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఆలోచన అయితే చాలామందిలో చెప్తూ ఉంటారండి, బీజేపీ అనేది ఒంటరిగా ఎప్పుడు ఇక్కడ అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, అంటే రాదు అని అంటారు. అంటే నేను రాదు అని నేను అనలేను, ప్రాబిలిటీస్ ఉంటాయి కాబట్టి నేను కాదు అని అనలేదు. కానీ చాలామంది అంటూ ఉంటారు, అంటే ఈ బీజేపీ అనేది అంటే ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గట్టు కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు ఇలాగే నడుస్తూ ఉంది, కానీ ఒంటరిగా ఎదిగే అవకాశం లేదు అని అంటూ ఉంటారు. దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? నేను సపోర్ట్ చేస్తా. వాళ్ళ ఆలోచన అది, ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ఉండొచ్చు. బీజేపీ ఎప్పటికీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు అని చాలామంది అనుకున్నారు. వాళ్ళ అజ్ఞానులని తర్వాత వాళ్ళకే అర్థమైంది. బీజేపీ సొంత బలంతో కేంద్రంలో ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని మహామహులు మాట్లాడారు, టాప్ జర్నలిస్టులు మాట్లాడారు, పత్రికేయులు మాట్లాడారు, పొలిటికల్ లీడర్స్ మాట్లాడారు. అందరూ మట్టి గరుచుకున్నారు. కేంద్రంలో 2 సార్లు 282, 303 స్థానాలతో వచ్చాం. ఈసారి కూటమిలో కలిసి 3వసారి అధికారంలోకి వచ్చాం. సో ఎవరి ఆలోచనలు వారివి, వాళ్ళది ఏకీభవించాల్సిన అవసరం మాకేంటి, మేము ఎందుకు ఏకీభవిస్తాం? కానీ సార్ ఇక్కడ కూటమిలో ఉండేటప్పుడు పొత్తు ధర్మం అనేది నేను చెప్పా కదా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వచ్చే 5 సంవత్సరాల్లో బీజేపీ బలాన్ని పెంచుకోవాలి అన్నది మా లక్ష్యం. అంటే అది ఏ విధంగా సాధ్యం? అది మాకు వదిలేసేయండి. అది మా నాయకత్వానికి మా నాయకత్వానికి అన్ని రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మేము ఉన్నదానికే పరిమితమై ఉండాలని అనుకోవటం లేదు, ఎప్పుడు అనుకునే మనస్తత్వం బీజేపీది కాదు. సో అందుకే ఇక్కడ యాక్చువల్గా బీజేపీ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు, ఆవిడని మార్చే అవకాశం ఉంది, కొత్త అధ్యక్షుని తీసుకొని రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అని వినిపిస్తుంది. ఇలాంటి ఆలోచనలతోనైనా ఇటువంటి అనేక మీడియా వార్తలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. బూత్ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ భాగంగా ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. మేము దాదాపుగా అన్ని జిల్లాల్లో జిల్లా అధ్యక్షుల్ని మధ్య ఎన్నుకోవటం జరిగింది. మళ్ళీ అలాగే రాష్ట్రంలో కూడా ఒక రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకోవాలి. వారే మళ్ళీ కొనసాగుతారా, కొత్త వారు వస్తారా, ఇదంతా కూడా పార్టీ నాయకత్వం డిసైడ్ చేసేటువంటి అంశం. అంతేగాని తొలగిస్తున్నారు, తీసేస్తున్నారు, ఇదంతా కూడా మీడియా సృష్టి, మీడియా వార్తలు తప్పితే ఇది ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఈ ఎన్నికలో మళ్ళీ కొనసాగించే అవకాశం ఉంది, కొత్త వారు వచ్చే అవకాశం ఉంది. ఎవరిని, ఏ నాయకుడిని
ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మా పార్టీ యొక్క ఒక ఆలోచన. ప్రతి ఒక్క ప్రముఖ నాయకుడిని, ప్రతి ఒక్క నాయకురాల్ని సముచితంగా వారికి అవకాశం కల్పిస్తూ వారి ద్వారా పార్టీకి లాభం, పార్టీ ద్వారా వారికి కెరీర్ గ్రోత్ ఉండేలా చూసేది పార్టీ బాధ్యత. అంతేగాని దీనిలో ఇటువంటి మీడియా వార్తల్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఇక్కడ